నిరుద్యోగులకు చాలా ఆశలు కల్పించి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉద్యోగాలు పెంచుతామని చెప్పి మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలతోని నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి చాలా మాటలు హామీలు వాళ్ళు ఇచ్చినారు. ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చినాక వాటిని నిలబెట్టుకోలేరు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లోనే నిరుద్యోగులు రోడ్లెక్కి పోరాటాలు చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి మద్దతు తెలిపింది, వాళ్ళు మా దగ్గరికి వచ్చి మద్దతు తెలపండి అని కేటీఆర్ గారిని కలిస్తే ఈ నెల రోజుల నుంచి మా విద్యార్థి విభాగం వాళ్ళకి మద్దతుగా పనిచేస్తూ ఉన్నది తప్ప మేము 4 నెలల క్రితమే మేమే ఆందోళన కార్యక్రమాలని స్టార్ట్ చేయలేదు కదా. నెల క్రితం నుండి మా విద్యార్థి విభాగం నిరుద్యోగులకు మద్దతుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇటు డిఎస్సి ఒకటి వాయిదా వేయాలని, మరి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన అంశాలు పోస్టులు పెంచాలని, నిష్పత్తి పెంచాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? అలాగే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కాక వెనక్కి తగ్గపోతే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారు? ఇప్పుడు డెఫినెట్గా డిఎస్సి మొన్ననే టెట్ నిర్వహించారు. ఇమీడియట్గా డిఎస్సి అంటే వాళ్ళకు ప్రిపేర్ కావడానికి కూడా సమయం లేదు. మళ్ళీ ఇంతట్లోనే గ్రూప్ 1 ఆగస్టులో మెయిన్స్ అంటున్నారు. ఆ మెయిన్స్ కూడా 1:100 పిలవాలన్నా 1:50కే పిలిచారు. సో దాని తర్వాత గ్రూప్ 2లో 2,000 పైచీలకు ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3,000 పైచీలకు ఉద్యోగాలు, ఇవన్నీ విద్యార్థుల డిమాండ్లు, నిరుద్యోగుల డిమాండ్లు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడి ఒక సామరస్యపూర్వక ధోరణితో ఒక నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోయినట్టయితే నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన డెఫినెట్గా మేము మద్దతునిస్తాం. ఇవాళ యూనివర్సిటీలో 2 రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీని మొత్తం మళ్ళీ 2014 ముందు ఏ రకంగా ముళ్ళ కంచెలు ఉండెనో, ఇనుప బుట్ల సప్పులు ఉండెనో, మళ్ళీ ఇవాళ ఆ పరిస్థితులు యూనివర్సిటీలో మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకొచ్చారు. డెఫినెట్గా అటు అసెంబ్లీ వేదికగా కానీ ఇటు ప్రజాక్షేత్రంలో కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము ఖచ్చితంగా నిరుద్యోగుల విద్యార్థులకు అండగా మా పోరాటాలు కొనసాగిస్తాం. మీరన్న మాట వచ్చి వారి మరోసారి అర్థం, ఓయూలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ప్రకారం చాలామంది అరెస్ట్ చేస్తారు. కనీసం జర్నలిస్టులను కూడా ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేసినట్టు హరీష్ రావు కూడా పోస్ట్ పెట్టారు. ఓయూలో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, ఒకప్పుడు ఎట్లా ఉండేది? అంటే ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులు లేవు. 2014 ముందు చాలా నిర్బంధం ఉండే. 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇవాళ కావాలని చెప్పి అక్కడ ఆందోళన చేస్తున్న 2-3 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను కావాలని చెప్పి దుర్మార్గంగా వాళ్ళని బెదిరియడం కానీ, అరెస్టులు చేయడం కానీ, హాస్టల్ లోపలికి పంపేయడం కానీ, రాత్రిపూట కరెంట్ కట్ చేయడం కానీ, ఆందోళనలో ఎవరెవరైతే ముందుంటున్నారో వాళ్ళకి పోలీసులు ఫోన్లు చేసి బెదిరియడం కానీ, ఆ వీడియోస్ షూట్ చేయడానికి, ఆ ప్రోగ్రామ్స్ కవర్ చేయడానికి వెళ్తున్నటువంటి జర్నలిస్టులను బెదిరియడం, వాళ్ళ వీడియో కెమెరాలు లాక్కొని షూట్ చేసినటువంటి వీడియోస్ని డిలీట్ చేయాలనడం. సో వాళ్ళను ఒక రకంగా బెదిరింపు ధోరణితో జర్నలిస్టులను కూడా పోలీసులు అక్కడ ఉండే సిఐ కానీ, ఏసీపీ కానీ మాట్లాడుతుండడం, ఇదంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఒక రకంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో చాలామందికి అర్థం కాలే ఎన్నికల ముందర. ఇవాళ ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు రేవంత్ రెడ్డి చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ఈయన ఎందుకు ఇందిరమ్మ రాజ్యం అన్నాడు అనేది ఇప్పుడు అర్థమవుతా ఉంది. మొత్తంగా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది, కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు చాలామంది తమ సమస్యలు చెప్తుంటే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం కూర్చొని చర్చలకు వెళ్తే అసలైన సమస్యలు తెలిసే అవకాశం ఉంది. నిరుద్యోగుల తరపున మాత్రం మేము గతంలో పోరాను, ఇప్పటికి కూడా వారు తప్పకుండా మద్దతు ఇస్తామని కూడా బాల్కా సుమన్ చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, తెలంగాణ భవన్.